నేను ఒక సీక్రెట్ కనుక్కున్నా ఇక్కడ. ఏంటంటే ఆ సీక్రెట్ 4 అవర్స్ మనం కంటిన్యూగా ధ్యానంలో కూర్చుంటే, ఇలా 4 గంటలు కనుక కూర్చోగలిగే కెపాసిటీ నువ్వు కష్టపడి సంపాదించుకుంటే 4 గంటల తర్వాత నువ్వు ఎన్ని రోజులైనా కూర్చోవచ్చు. అది ఫస్ట్ 4 అవర్స్ యా, బ్రేక్ చేయాలి, అది కూర్చోవడం అనేది సాధన చేయాలి. ఎస్. ఓకే, ఇది 40 రోజుల ధ్యానంలో నేను అనుభవపూర్వకంగా పొందినటువంటి జ్ఞానం ఇది. ఈ ఫస్ట్ ఒకరోజు ఏమైంది, డిసైడ్ అయిన తర్వాత 40 డేస్ మెడిటేషన్ చేయాలి అని డిసైడ్ అయిన తర్వాత ఫస్ట్ 6 రోజులు నరకం అనుభవించాను. ఎందుకంటే వెన్నులో నొప్పి వస్తుంది, మెడ భాగంలో నొప్పి వస్తుంది, కాళ్ళన్నీ తిమ్మిరులు ఎక్కుతాయి. ఎక్కువసేపు కూర్చుంటే రక్త ప్రసరణ ఫుల్ ప్లేజ్డ్ ఉండాలి కదా, తిమ్మిరులు ఎక్కుతుంటాయి. ఇలా రకరకాలుగా పెయిన్స్ వచ్చేవి. ఇవి డెలివరీ పెయిన్స్ కన్నా దారుణంగా ఉంటాయి. ఏడ్చేది కూడా తక్కువ ఉంటుంది దీంట్లో. కానీ ఎప్పుడైతే 4 అవర్స్ పైన నేను కూర్చోవడం మొదలుపెట్టానో అసలు నాకు ఇంకా టైం తెలిసేది కాదు. నీకు ఏమన్నా తెలిస్తే కూడా 4 అవర్స్ లోపే తెలుస్తుంది నీకు, నేను కూర్చున్నాను ధ్యానంలో అని. నీ ధ్యాన స్థితి బాగోలేకపోతే, ఒకవేళ నీ ధ్యాన స్థితి బాగుంటే నీకు ఫస్ట్ సెకండ్ నుంచే తెలియదు. ఇంకా కొన్నిసార్లు నేను కూర్చునేవాడిని, కళ్ళు తెరిచి చూస్తే అది ఎప్పుడో తెల్లవారుజామున అయిపోయేది. నేను తెల్లవారుజామున 5కు కూర్చుంటే మళ్ళీ తెల్లవారుజామున ఎప్పుడో 2 గంటలకు 3 గంటలకు లేచిన సందర్భాలు ఉన్నాయి. మధ్యలో ఇంకా లేసేది లేదు, ఈవెన్ వాష్రూమ్ కూడా లేదు, అంటే ఫుడ్ లేదు, అవసరం ఉండదు. మనం అతీతంగా వెళ్ళిపోయినాం కదా, బాడీ మైండ్ లేదు. లేనప్పుడు అవసరాలే ఉండవు. అలా అందరు అదే ఆశ్చర్యపోతారు, అదే ఇలా సాధ్యమని. మైండ్ బాడీతో ఉన్నప్పుడే అవన్నీ కావాలి, ఈ టైంకి ఇది, ఆ టైంకి అది. దానికి కారణం ఈ పుస్తకం ఎక్కువగా నా జీవితంలో నన్ను ప్రభావితం చేసింది. తీవ్ర సాధన చేయడానికి గుప్త జ్ఞానం అనే పుస్తకం ఉపయోగపడుతుంది 100%. మనం ఏంటి, మన మూలాలు ఏంటి, అసలు మనం ఎవరం, ఎందుకు వస్తాం, అందరికీ పుట్టిన ప్రతి మనిషికి 1,00,000 క్వశ్చన్లు ఉంటాయి. ఎవరు, నేను చనిపోక మునిపి ఎక్కడున్నాను, చనిపోయిన తర్వాత ఎక్కడ వెళ్తాను, నీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇక్కడ ఉంటుంది. ఈ పుస్తకం సమాధానాలను ఇస్తుంది, కానీ నీ సాధన అనుభవంలోకి తీసుకొస్తుంది. బాగుంది అది. సో అంతటి గొప్ప వరాన్ని ఆ యొక్క ఉన్నతలోక వాసులు ట్యూస్డే లోప్సాంగ్ రాంప గారి ద్వారా మనందరికీ అందించారు. లోప్సాంగ్ రాంప గారి ద్వారా అసలు గురువు అంటే ఏంటి, గురువు యొక్క శక్తి ఏంటి, గురువు ఏ విధంగా ఉంటాడు, శిష్యుడితో ఎంత కేర్ తీసుకుంటాడు, ఒక అద్భుతమైనటువంటి ఫామ్ని లామా మింగ్యార్ దోండూప్ గారి ద్వారా మనకి అందరికీ తెలియజేశారు. ఈ టైంలో మనం చూస్తే అది పర్ఫెక్ట్గా మనం పత్రిజీని 100% ఫీల్ అవ్వచ్చు. నా జీవితంలో జరిగిన విషయాలన్నింటినీ నేను నెమరేసుకుంటూ వచ్చాను అనమాట. ఇక్కడ లామా మింగ్యార్ దోండూప్ గారి గురించి రాంప గారు చెప్తున్నప్పుడు, పత్రిజీ మీతో ఏం చేయించారు, ఏ సమయంలో ఏం అందించారో అవన్నీ రికలెక్ట్ అయినాయి. మన స్టోరీ మనం తెలుసుకున్నట్టే ఉంటుంది అనమాట. సేమ్ రాంపా స్టోరీ చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇది నా స్టోరీ అన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జీవితానికి అలా కనెక్ట్ అయిపోతుంది. అది ఆయన యొక్క సిచ్యువేషన్స్ వేరు, మన సిచ్యువేషన్స్ వేరు, ఆయన కాలం వేరు, మన కాలం వేరు, ఆయన యొక్క పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు, కానీ మిగతా అంతా సేమ్ టు సేమ్. ఇంకా సత్యం అనేది ఒకటే కదా, ఆత్మ జ్ఞానం అనేది ఒకటే, సత్యం అనేది ఒకటే, దానికి కనెక్ట్ చేస్తారు వారు. యా, వావ్.